హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ విత్ మనోజ్. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాళ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇవాళ డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఫామ్ జనరల్గా ఎందుకు యూజ్ చేస్తాం? డేటాని యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో మనము ఇక్కడ HTMLలో ఫామ్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే డేటాని వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. సో మనము ఏం డేటా డిస్ప్లే చేయాలనుకున్నా ఫామ్ ట్యాగ్ లోపలే ఇచ్చుకోవాలి, ఓకేనా. ఇక్కడ మనం జనరల్గా కొన్ని అట్రిబ్యూట్స్ వాడతాం. ఫస్ట్ వచ్చి ఐడి అండ్ ఫార్ అట్రిబ్యూట్. ఐడి అట్రిబ్యూట్ వచ్చి ఇన్పుట్ ట్యాగ్లో వాడతాం. ఫార్ అట్రిబ్యూట్ వచ్చి లేబుల్ ట్యాగ్లో వాడతాం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఐడి ట్యాగ్ని, లేబుల్ ట్యాగ్ని అండ్ ఇన్పుట్ ట్యాగ్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇది ఎలా అని మనం ప్రాక్టికల్గా చేసినప్పుడు అర్థమవుతుంది. సో నేమ్ యాట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకి జనరల్గా 2 సైడ్స్ ఉంటాయి. ఒకటి సర్వర్ సైడ్ ఉంటుంది, ఒకటి క్లయింట్ సైడ్ ఉంటుంది. డేటా అనేది క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్కి, సర్వర్ సైడ్ నుంచి క్లయింట్ సైడ్కి డేటా అనేది ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది. సో మనం సర్వర్ సైడ్లో డేటా స్టోర్ అవుతుంది కదా, అది ఏ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది అంటే కీ అండ్ వాల్యూ పేర్ ఫామ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది కీ అనేది మనం క్లయింట్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. నేమ్ యాట్రిబ్యూట్ ద్వారా మనము కీ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. నేమ్ యాట్రిబ్యూట్లో మనం ఇచ్చే వాల్యూ తీసుకుంటాం కదా, ఆ వాల్యూ అనేది కీ మాదిరి పర్ఫామ్ అవుతుంది. సో ఈ డేటాని మనం బ్యాక్ ఎండ్కి సర్వర్ సైడ్కి పంపించడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. అందులో గెట్ ఒకటి, పోస్ట్ ఒకటి, ఓకేనా. దాని గురించి మనం ఫర్దర్గా అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చి రిక్వైర్డ్ యాట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. సో అక్కడ ఈమెయిల్ ఐడి ఫిల్ చేయాలి. మీరు ఫిల్ చేయకుండా నెక్స్ట్కి వెళ్తుంటే అక్కడ కంపల్సరీగా ఫిల్ చేయాలి. చేస్తేనే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అని మనకి పాపప్ అవుతుంది కదా. సో అలాంటి కండిషన్స్ కోసం మనం రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ప్లేస్ హోల్డర్ అనేది వాటర్ మార్క్ కోసం యూజ్ చేస్తాం. అది ఎలా ఏంటి అని మనం డీటెయిల్గా చూద్దామండి. సో ఇప్పుడు నేను ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. HTML ఫైల్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేయగానే బేసిక్ స్ట్రక్చర్ Shift+! ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు బాడీ ట్యాగ్ లోపల మనం ఏం తీసుకుంటాం? ఫామ్ ట్యాగ్ తీసుకుంటాను, ఓకేనా. ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఫస్ట్ నేను ఇన్పుట్ తీసుకుంటాను. ఇన్పుట్ ట్యాగ్ ఇవ్వగానే నాకేమవుతుంది? ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందా. సో ఆ డైలాగ్ బాక్స్లో నేను ఎలాంటి ఏం ఇన్పుట్ ఇవ్వాలి ఏంటి మనకి ఐడియా ఉన్నది కదా. సో అలాంటి దానికోసం మనం లేబుల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. అక్కడ ఏం ఫిల్ చేయాలి ఏంటి అని. సో నేను ఏం చేస్తాను? నేను ఒక లేబుల్ ట్యాగ్ తీసుకుంటాను. లేబుల్ ట్యాగ్ తీసుకొని నేను నేమింగ్ ఇచ్చుకుంటాను. అక్కడ ఏం ఫిల్ చేయాలి, నేమ్ ఫిల్ చేయాలి అని ఇస్తాను, ఓకేనా. ఇప్పుడు నేను అక్కడ ఇవ్వగానే చూడండి. సో ఇక్కడ నేమ్ అని వచ్చింది, పక్కన డైలాగ్ బాక్స్ వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? నేమ్ని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఏమైంది? నేను నేమ్ మీద క్లిక్ చేయగానే దానికి లింక్ అయి ఉన్న డైలాగ్ బాక్స్ మనకి బ్లింక్ అవ్వలేదు. సో ఇక్కడ ఫార్ అండ్ ఐడి అట్రిబ్యూట్ ఇప్పుడు యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ అట్రిబ్యూట్ ఐడి అట్రిబ్యూట్కి రెండింటికి సేమ్ నేమ్ ఉండేలా చూసుకోండి, ఓకేనా. సో నేను 1 అని ఇచ్చాను. ఇప్పుడు నేను రన్ చేయగానే చూడండి, ఇక్కడ నేమ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డైలాగ్ బాక్స్ అనేది బ్లింక్ అవుతుంది, చూసారా. సో ఇలా లింక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేమ్ అండ్ డైలాగ్ బాక్స్ రెండు లింక్ అయ్యాయి, ఇన్పుట్ ట్యాగ్ అండ్ లేబుల్ ట్యాగ్, ఓకేనా. సో ఇక్కడ నేను ఇన్పుట్ ఏ టైప్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో డేటా ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఇవ్వాలి సో అనేది ఇక్కడే ఇచ్చుకుంటాం. టైప్ అట్రిబ్యూట్లో నేను టెక్స్ట్ ఫార్మాట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. టెక్స్ట్ ఫార్మాట్. సో యూజర్ దగ్గర నుంచి టెక్స్ట్ ఫార్మాట్ తీసుకుంటుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు నేను మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అనుకున్నాను. సో ప్రతిసారి లేబుల్ ట్యాగ్ ఇవన్నీ కాపీ చేసుకోండి.
సో నేను ఏం చేస్తాను, లేబులింగ్ వచ్చి ఈమెయిల్ ఐడి ఇస్తాను. ఓకేనా, ఈమెయిల్ అని ఇస్తాను. సో ఫర్ అట్రిబ్యూట్ ఐడి అట్రిబ్యూట్ ఇది న్యూ లేబుల్ కదా, లేబుల్ ట్యాగ్ ఇన్పుట్ ట్యాగ్కి పేరు మళ్ళీ ఫర్ అట్రిబ్యూట్ ఐడి అట్రిబ్యూట్ రెండు నేమ్స్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ నేనేమి ఇస్తాను, ఈమెయిల్ టైప్ వచ్చి ఈమెయిల్. ఓకేనా, సో ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఈమెయిల్ ఇవ్వగానే ఈమెయిల్ ఐడి తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏంటిది సేమ్ లైన్లో వస్తుంది కదా, లైన్ బై లైన్ తీసుకుందామా. సో మనం అందుకు ఏం చేయాలి, ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్ ఉంది కదా, ఫస్ట్ అది నేమ్, అక్కడ బిఆర్ ట్యాగ్ యూజ్ చేస్తాను. బిఆర్ అంటే బ్రేక్ ట్యాగ్. ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి, నెక్స్ట్ వచ్చే కంటెంట్ నెక్స్ట్ లైన్లో వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇంకో ఈమెయిల్ ఐడి తర్వాత ఇంకో బిఆర్ ట్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మొబైల్ నెంబర్ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ లేబుల్ ట్యాగ్ ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని లేబుల్ ఏంటి, మొబైల్ నెంబర్. ఓకేనా, ఐడి మార్చండి, టైప్ వచ్చి టెల్ అన్నమాట. ఓకేనా, రన్ చేద్దాం చూడండి. ఓకేనా, ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ సో నేనేం చేస్తాను, ఇక్కడ టైప్ వచ్చి డేట్ అనమాట, డేట్ ఇచ్చి రన్ చేస్తాను చూడండి. సో ఇయర్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం, మంత్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా తీసుకునేది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తాను, నేను మొబైల్ నెంబర్ దగ్గర బిఆర్ ట్యాగ్ వచ్చేస్తాను. ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా, టైప్ వచ్చి మనకి పాస్వర్డ్ టైప్ ఉందన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, పాస్వర్డ్ ఇవ్వగానే మనం ఏం ఎంటర్ చేస్తున్నామో డిస్ప్లే అవ్వలేదు, హైడ్ అవుతుంది. సో ఇక్కడ నేమ్ అక్కడ మనం ఏం టైప్ చేస్తున్నామో చూపిస్తుంది. సో పాస్వర్డ్ వల్ల ఇది ఒక యూస్ అనమాట. మనం ఏమైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అది హైడ్ అవుతుంది, ఎవరికి కనపడకుండా. ఇప్పుడు నేను జెండర్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఓకేనా, టైప్ ఈజీ కోసం నేను ఏం తీసుకోవాలి, ఇప్పుడు జెండర్ కాబట్టి రేడియో బటన్స్. ఓకేనా, రేడియో బటన్స్, తర్వాత ఐడి ఈక్వల్స్ టు ఫర్ అట్రిబ్యూట్కి ఏమైతే ఐడి నేమ్ ఇస్తానో వాల్యూ అది ఇక్కడ ఇచ్చుకోవాలి ఐడి.
సో రెండింటికి సేమ్ నేమ్ ఉండేలా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఐడి ఇచ్చాను కదా, ఇక్కడ మీరు ఏవైతే వాల్యూ ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వండి. ఫస్ట్ వన్ ఇన్ఫో, సో మెయిల్, తర్వాత టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకే లేబుల్ కింద కదా నేను ఇన్పుట్ ఇస్తున్నాను, కాబట్టి మళ్ళీ లేబుల్ ఇవ్వని అవసరం లేదు. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి, వచ్చిందా మనకి జెండర్ మేల్ ఫీమేల్. సో ఇది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు నేను సంథింగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఓకేనా. ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే నాకు ఒక డైలాగ్ బాక్స్ కావాలి కదా. సో దానికంటూ మనకి సపరేట్గా ఇంకొకటి ఉంది, టెక్స్ట్ ఏరియా అని. ఓకేనా. టెక్స్ట్ ఏరియా ఇచ్చేసి మనం లింక్ చేద్దాం ఐడికి. ఫర్ అట్రిబ్యూటింగ్ ఇవ్వలేదా, సరే ఇక్కడ రన్ చేద్దాం చూడండి. వన్ సెకండ్, ఆల్రెడీ సో ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తాను. సో మీకు ఇక్కడున్న సైజ్ సరిపోవట్లేదు, పెద్దగా కావాలి, అలాంటప్పుడు ఏం చేస్తారు, సో ఇక్కడే ఐడి ఉంది కదా, ఇక్కడ మీకు ఎన్ని రోస్ కావాలి, నాకు ఒక 15 రోస్ కావాలి. అలాగే ఎన్ని కాలమ్స్ యొక్క స్పేస్ కావాలి, సో 15 రోస్. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో నాకు 15 రోస్ 15 కాలమ్స్ యొక్క విత్ అనేది మనకు వచ్చిందనమాట ఇక్కడ. సో ఇవాళ పార్ట్ 1 చూసాం. సో రిమైనింగ్ కాన్సెప్ట్ మొత్తాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. అందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.